ఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడి ప్రసంగం కంటున్నా వింటున్న వారికి ఎదురుగా డొనాల్డ్ ట్రంప్ కాక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును చూస్తున్నట్టే ఉందట. పాలస్తీనా విషయంలో ట్రంప్ ఈ అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్యలన్నీ ఇజ్రాయెల్ ప్రధాని స్వహస్తాలతో రాసిచ్చినట్టుగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. అమెరికా అధ్యక్షుడు కాస్తంత ఎడంగా గాజా, పాలస్తీనాల విషయంలో ఆలోచనలు చేస్తున్నారన్న భ్రమలు ఎవరికైనా ఇంకా మిగిలుంటే ఈ దెబ్బతో తొలగిపోయినట్టే. దౌత్యానికి, చర్చలకు, అవగాహనకు వేదికగా నిలవాల్సిన ఐక్యరాజ్య సమితిలో ఆయన ఓ చౌకబారు రాజకీయ ప్రసంగం చేశారు. పనిలో పనిగా సమితిని ఎందుకు కొరకరానిదంటూ తీవ్రంగా అవమానించాడు. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తించిన 80% సభ్య దేశాలను ఉగ్రవాదుల మద్దతుదారులుగా అభివర్ణించాడు. ఇజ్రాయిల్, పాలస్తీనాలు ఇరుగు పొరుగు దేశాలుగా సహృద్భావంతో కొనసాగడమనే ఆలోచనే మహాపాపమని ఆయన తేల్చేశాక మిగతా ప్రపంచం ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు. గాజా పూర్తిగా నేలమట్టమై ఆకలికి, ఆయుధాలకు 70,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు వదిలేసి లక్షలాది మంది తరలిపోయిన తర్వాత ఇంతకాలము నోరుమెదపని దేశాలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా స్వతంత్ర పాలస్తీనా వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం పాలస్తీనియన్లను అవమానించడమేనని అంటారు కొందరు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగంలో గాజా ఊసులేదు. అక్కడ ఒక మారణకాండ సాగుతోందని, అది మరుభూమిగా మారిందన్న స్పృహే ఆయన భాషలో కనబడలేదు. నెతన్యాహు మాదిరిగానే ట్రంప్ దృష్టిలో పాలస్తీనియన్లు అరాచక శక్తులు, విధ్వంసకారులు. వారి గురించి ఆలోచించడం, వారి ఉనికిని గుర్తించడం అంటే ఆప్తమిత్ర ఇజ్రాయెల్కు ద్రోహం చేయడమే. యూకే, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా ఇత్యాది పెద్ద దేశాలు సైతం ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాను అధికారికంగా గుర్తించడం 100 ఏళ్ల ఇజ్రాయిల్ పాలస్తీనా ఘర్షణలో చరిత్రాత్మకమైన మార్పుగానే చెప్పుకోవాలి. ఇమాన్యుయేల్ మేక్రాన్ సారథ్యంలో సాగుతున్న ఈ ప్రయత్నం దౌత్యం మాత్రమే హమాస్ మీద ఒత్తిడి పెంచుతుందని నమ్ముతోంది. గాజాలో యుద్ధం ముగించి 2 రాజ్యాల ఏర్పాటుతో శాంతి నెలకొంటుందని వీరి వాదన. అరబ్ దేశాలన్నీ హమాస్ నిరాయుధీకరణను, పాలస్తీనా అథారిటీకి ఆయుధాల అప్పగింతను గట్టిగా కోరుతున్నందున 2 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధాన్ని ఈ మార్గంలో ఆపవచ్చునని వాటి నమ్మకం. అయితే అమెరికా మద్దతుతోనే పాలస్తీనా రాజ్యస్థాపన సాధ్యమవుతుందని, లేని పక్షంలో అది పగటికలగా మిగిలిపోతుందని, గాజా పీడకల సజీవంగా కొనసాగుతుందని యూరోప్ పెద్దలకు తెలియనిదేమీ కాదు. గాజా మారణకాండ అంతిమ దశకు చేరుకున్న ఈ తరుణంలోనైనా అమెరికా అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించని పక్షంలో యూరప్ పరువు పూర్తిగా మంటగలిసిపోతుందని వారి భయం. ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్నను అటుంచితే 2 దేశాల సిద్ధాంతాన్ని సజీవంగా ఉంచడానికి వీరి ప్రయత్నం ఉపకరిస్తుంది. అమెరికా మీద కాకుండా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెంచడానికి పనికొస్తుంది. పాలస్తీనా దేశం ప్రస్తావన తెస్తే గాజాకు పట్టిన గతే వెస్ట్ బ్యాంక్ వంటి ఆక్రమిత భూభాగాలకు పడుతుందన్నది నెతన్యాహు వ్యాఖ్యల సారాంశం. వెస్ట్ బ్యాంకును పూర్తిగా ఆక్రమించుకుని 2 దేశాల ఆలోచనకు పునాదిలోనే గండి కొట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాలస్తీనా ఊసుని మొత్తంగా చెరిపివేయడానికి ఆ ప్రాంతాల్లో గాజా తరహా ఊచకోతలకు కూడా ఆయన వెనుకాడ్డు. ఆ కర్తవ్య నిర్వహణలో తన అండదండలు సంపూర్ణంగా ఉంటాయన్నది ట్రంప్ ప్రసంగం సారాంశం. భద్రతా మండలిలో మిగతా 14 దేశాలు మరోవైపు ఉన్నప్పటికీ వీటో ప్రయోగించి ఇజ్రాయెల్ను ఎప్పటికప్పుడు అమెరికా రక్షించుకు వస్తోంది. ఇప్పుడు సర్వప్రతినిధి సభలోనూ స్వతంత్ర పాలస్తీనా విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఏకమాటగా ఉన్నాయి. ఇజ్రాయెల్కు నిరంతరాయంగా సర్వశక్తులు సమకూరుస్తూ పాలస్తీనియన్ల ఊచకోతలో తన చేయి కూడా ఉన్న అమెరికా అధ్యక్షుడు నోబెల్ శాంతి గురించి వల్లిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.